హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అభిరాష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము వర్షం పడింది కదండి, బీచ్కి అయితే వెళ్తాం బిర్యానీ తినడానికి. మా అమ్మ అయితే 100 ఇస్తుంది అనమాట. 100 200 ఇస్తే బిర్యానీ తింటా. అకౌంట్లో రాసుకో. మా అమ్మ అయితే 200 చేసింది మనకి. బ్యాగ్ తీసుకుని అయితే బయలుదేరిపోతున్నాం బీచ్కి. ఇక మన బండి అయితే రెడీగా ఉంది. నేను బండి కడిగి అయితే 3 రోజులు అవుతుంది, మళ్ళీ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీచ్కి శుభ్రంగా తిరిగి వచ్చేసి కడిగించాలి. ఇవాళ అసలు మేము బీచ్కి వెళ్ళడం స్పెషల్ ఏంటంటే వర్షం పడింది, క్లైమేట్ బాగుంది కదానని ఇప్పుడైతే బీచ్కి వెళ్ళి బిర్యానీ తిని వస్తాం. ఇక మా సైన్యం అయితే చూపిస్తా చూడండి. ఇక మా సైన్యం అయితే రెడీ అయిపోయింది. సో ఇక అయితే మా రాజు బ్రోగర్ని అయితే అడుగుదాం ఈ రోజు ఇటు ఫీలింగ్ ఏంటి అనేది. రాజు, కూల్ వెదర్ లో బిర్యానీ తినడానికి వెళ్తున్నాం బీచ్. నువ్వురా లోకేష్ ఏమిటి సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడుతున్నాడు బాబు. మీరేంట్రా? మేము అల్లరి చేయడానికి వెళ్తున్నారా? సో ఇక మేమైతే అల్లరి చేస్తూ ఆగకుండా అయితే ప్రయాణం చేస్తున్నాం. మా కుర్రలు అయితే వెనకాల రిచ్గా బయలుదేరి వచ్చారు పల్సర్ బండి మీద. సో మేమైతే ఇక బయలుదేరిపోయాం. ఈ 2 బళ్ళు అయితే వేసుకుని సో ఇక ఫైనల్గా అయితే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. మా కుర్రలు అయితే అల్లరి చేస్తున్నారు ఇక్కడ రచ్చ. వాడైతే బండి అయితే దేకించేస్తున్నాడు. వీళ్ళు ఆడిస్తున్నారు దేకించేది మాత్రం ఖాయం. తేజ మీరు అనుకో దిక్కెత్తాలని ఎవడి టిఫ్టీ గాడు మన బండి అయితే కింగ్ ఆఫ్ ఇండియా. బ్రో అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాడు ఇష్టాలు రీల్ తీయడానికి. గంట రావట్లేదు బ్రోకి పంచి కట్టడం రావట్లేదు. నేర్పిందా నాకు రాదు. ఇక్కడ చూసుకుంటే గ్రూప్ లేడీస్ కూర్చున్నారు అనమాట. మన బ్రో చివరికి సాధించాడు. మా కుర్రని చూసుకుంటే వాళ్ళు బీచ్ దగ్గర ఆడుకుంటూ తిరిగేస్తున్నారు. మంచి ఆటగాళ్ళు బ్రో ఇక బ్రో ఒకసారి అవుట్ ఫిట్. వావ్, ఈ ఫ్లోటింగ్ హెవీగా ఉంది. ఫ్లోటింగ్ నీ పింజారింగ్ ఇస్తూ నన్ను చెప్పమాకు. మా కెమెరామ్యాన్ గారు ఎంత ఆహ్లాదరంతో తీద్దాం అనుకుంటున్నారా? మన కెమెరామ్యాన్ కి సరాగా వచ్చింది. ఇంకా ఆయన మన తేజ గారు లో యాంగిల్. మన రాజేష్ గారు కోపంతో ఉంటారు ఇప్పుడు. వీళ్ళు వీడియో తీయడానికి కొట్టేసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి దెబ్బలు తగిలి మన రాజేష్ గారు ఒక్కటే మాత్రం నేచురల్ గా ఉన్నారు. ఇక్కడ ఎంత జరుగుతుండే వాడు మాత్రం చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారా? ఇక్కడ వీళ్ళందరూ కష్టపడుతుండే వాడు మాత్రం అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళేమో ఇక్కడ కొట్టేసుకుంటున్నారు వీళ్ళు. మన రాజు గారు ఇప్పుడు జిమ్ వర్కౌట్ చేస్తున్నారు. భుజం మీద ఎత్తుకుంటారంట. గ్రీన్ పడిపోతున్నారు ఫ్రెండ్స్. మన రాజు గారు చివరికి సాధించబోతున్నారు. మన కెమెరామ్యాన్ అడిగితే ఎలా వచ్చిందో. ఏమన్నా కెమెరామ్యాన్ గారు ఎలా వచ్చిందండి? బాగా వచ్చిందా? ఓకే, ఇలాంటి చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. మన కెమెరామ్యాన్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కమ్ డైరెక్షన్. మన కెమెరామ్యాన్ గారు షార్ట్ చెప్తున్నారు. వాడు తేజ, వాడికి లేదు.
వెళ్ళి విఫలమయ్యాడు కుర్రాడు. ఈయన పేరు తేజ, కష్టపడ్డాడు కానీ విఫలమయ్యాడు. మన రాజపురం ఏమో తెగ నువ్వు వేస్తున్నాడు. కుర్రాళ్ళు మన పుట్టు కుర్రవాడేమో అక్కడ దొల్లేస్తున్నట్టు వాటర్లో సముద్రాన్ని మంచి ఫీల్తో ఉన్నాడు. మన కెమెరామెన్ లోకేష్ గారి అని మన కెమెరామెన్ ఎంత చివరికి సాధించారు. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ లోకేష్ గారు దెబ్బ తగిలింది. మరి లోకేష్ గారు ఇలా చూడండి ఒకసారి. మేము అందరూ కష్టపడుతుంటే ఒకడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎంజాయ్ చేసి ఆడే అబ్బాయి ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. సాయి వాడు అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. వీడు ఏం తొలిస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, వీడికి అర్థం కావట్లేదు. మా కెమెరామెన్ అండ్ డైరెక్టర్ ఈయన చూస్తున్నాండి. జమ్మల మరుగు వాళ్ళు మంచి ఆడవిడి మీద ఉన్నారు. ఎలాగైతే ఎవరో షూటింగ్ చేద్దామని తీయబోతున్నారు. మనోడు కొంచెం తొందరపడ్డాడు. మనోడికి పంచి జారిపోతుంది. కత్తి వెళ్ళిపోయింది. మనోళ్ళు కష్టపడుతున్నారు. ఏం చేయొచ్చు. సో ఫైనల్గా అయితే మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా పెద్ద కథ సామే. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. మా దేవర కథ. భయం మరిచి ఇప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? సో ఫైనల్గా అయితే మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మా విలన్స్ అయితే రెడీ అయిపోయారు ఇంక వెళ్ళిపోదామని. మా పెద్ద విలన్ అయితే ఈ వీడు 6 lakhs చూపించరా. మా కెమెరామెన్ కూడా అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పని ప్యాక్ చేసుకున్నాం. మేము ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం అయితే వచ్చి 6 అయిపోయింది. ఇంకా లైట్ టాల్ కూడా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సో ఇక అయితే మేము బీచ్ నుంచి ఇంటికి వచ్చేసాము. కన్నా బండి అంతా మొత్తం పాడైపోయింది. మిషన్ పెట్టేశారు ఇంకా బండి కడిగిద్దామని చెప్పని. ఇదంతా బీచ్లో ఇసుక అంతా కూడా కొట్టేసింది దీని మీదకి. మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ బండి అంతా. బండి అయితే క్లీన్ అయిపోతుంది కానీ డిస్క్లోకి ఇసుక వెళ్ళిపోయి సౌండ్ అయితే వస్తుంది. ఇక ఇప్పుడైతే డిస్క్లో క్లీన్ చేయించాలి. ఇక ఫైనల్గా అయితే నా బండి క్లీన్ అయిపోయింది. ఇకైతే ఇదంతా ఇసుక, సముద్రం ఇసుక. ఇప్పుడు దీని అయితే క్లీన్ చేసేయలేక. ఇక మన బండి అయితే రెడీ అయిపోయింది. కానీ ఈ డూమ్లోకి అయితే వాటర్ వెళ్ళిపోతున్నది. ఎలా వెళ్తుందో తెలుస్తుంది. ఇక డూమ్ అయితే క్లీన్ చేయించాలి జాగ్రత్తగా. ఇక మన మిషన్ అయితే ప్యాక్ చేసేసాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా రూమ్లో దాచి చేయాలి. ఇది వచ్చేసి అయితే 10 kgs ఉంటుంది. ఇప్పుడు బయటకు వెళ్తే మన నాన్న తిడతాడన్నమాట. అసలు బీచ్ మా నాన్న తెలియదు. పండుగ కడుతుంటే చూసి చావు దిక్కులేదు తిట్టేసేట.